డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వల్లభనేని వంశీ ఇక నాకౌట్. వంశీని జగన్మోహన్ రెడ్డి కూడా వదిలేశాడు అని నిండుగా ప్రచారం నడుస్తోంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే, గన్నవరం ఇన్ఛార్జి పదవి నుంచి వంశీని కూడా తప్పించి మరి పాత నాయకుల్ని మళ్ళీ తెరపైకి తీసుకురావడమే. కాకపోతే వంశీని వదిలేయలేదు అని చెప్పడానికి ఆయన బయటకు వచ్చాక విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిని చేస్తారు అనే ప్రచారం కూడా నడుస్తూ ఉన్నప్పటికీ వంశీ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియకనే కదా మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జీలను ఎత్తుక్కుంటుంది. వంశీ లేనంత మాత్రాన గన్నవరంలో మరి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఏం లేకుండా పోరు. కానీ అసలు విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వంశీని వదిలేశాడు. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు విస్తృతంగా ఆయన్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని గతంలో మరి పోసాని కృష్ణమురళి మీద కూడా ఇలాగనే పీటీ వారెంట్లు ఇష్యూ అవుతున్నప్పుడల్లా ఒక్కో దాంట్లో బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నాలు మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేశాడు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కళ్ళు కూడా కనిపించడం లేదు. వంశీ తన సొంత ప్రయత్నాలు తను సొంతంగానే దీని మీద పోరాడుకోవాల్సి వచ్చింది. మరి అంటే పోసాని కృష్ణమురళి అంశం అయితే వేరు. ఆయన దగ్గర ఉన్న డబ్బు కానీ, ఆయనకున్న ఫేమ్ కానీ, ఆయన రాజకీయ ప్రస్థానం కానీ వేరైనా, మరి ఇక్కడ వంశీ అలా కాదు. అది ఒక గట్టి నాయకుడు, బాగా వెనకేసిన నాయకుడు, అన్ని పార్టీలు తిరిగి వచ్చిన నాయకుడు. ఇలాంటి వంశీ తన సొంతగా తాను చూసుకోగలడు అని ఏమన్నా వదిలేశారా అని అంటే, మరి వాళ్ళ నాయకుడు బయటకు రాకుండా అలానే ఉంటే వాళ్ళకే కదా ఇబ్బంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రయత్నాలు చేస్తుంది ఇందులో? దాంతోపాటుగా వంశీ కూడా ఆయన ఏదో బాగా అందంగా ఉన్నబట్టి తన కొడుకు అంత అందంగా లేడే అని ఒక యాష్టపడి చంద్రబాబు నాయుడు ఈ వంశీని అరెస్ట్ చేయించాడని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన అందం కాస్త మొత్తం నీరుకు రంగు గారిపోయినట్టు కారిపోయింది. నెత్తికేసుకున్న రంగు పోతే పోయా, మరి మనిషి కూడా బాగా కుంగి కృషించాడు. ఎందుకంటే మానసిక క్షోభ లాంటిది, వాళ్ళు ఉన్న టెన్షన్స్ వీటన్నిటి మీద మనిషి ఖచ్చితంగా కుంగిపోతాడు. దీంతో పాటుగా ఆయనకి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన అందం ఏమీ లేదు అక్కడ. కాబట్టి అందం పోతే పోయా, మరి ఇంకో పక్క రాజకీయ ప్రస్థానం కూడా పోయిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వంశీని వదిలేసేసింది. అక్కడ కొత్త ఇన్ఛార్జిని ఎత్తుకుంటున్నారు. గతంలో ఉన్న యార్లగడ్డ వెంకటరావు అయితే మరి టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి దానికంటే ముందుగా ఉన్న ఈ దుట్టా రామచంద్ర లాంటి వాళ్ళందరినీ ఇప్పుడు తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. అంటే వల్లభనేని వంశీని పక్కకు తప్పించేస్తారు ఖచ్చితంగా. ఆయన 33 నాటికి వస్తే అప్పుడేమన్నా మరి ఏమన్నా ఇన్ఛార్జి పదవి ఇస్తారేమో తెలియదు. ఆయన అంతటా ఆయన బయటకు రావడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఏం కనిపించటం లేదు. కానీ ఇప్పుడు వంశీ మీద ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన వంశీ, ఆయన మీద రిమాండ్ రిపోర్ట్లోనే ఒక 16 కేసులు ఉన్నట్టుగా ఉదహరించారు. ఎందుకంటే ఆయన ఏదో సీరియల్ అఫెండర్ అనే దాన్ని ఎక్స్పోజ్ చేయటం కోసం ఆ కేసులన్నీ రాశారు. వాటన్నిటి మీద ఇప్పుడు ఒక వ్యక్తిని బెదిరించి ఇంటికి ఏదో దొంగ పట్టా బుట్టించి తన అనుచరుడైన ఒక వ్యక్తికి దాన్ని మార్పించే అంశంలో వంశీ కృషి చేశాడు అనేది ఒక కేసు. దాంతోపాటుగా ఈ రోజున మరి వల్లభనేని వంశీని ఈ ఫేక్ ఇళ్ల పట్టాలు పుట్టించి ఎన్నికల్లో లబ్ధి కోసం ఈ పట్టాలన్నిటినీ ప్రజలకు పంచినట్టుగా మరొక కేసు. దాని మీద కూడా ఒక పీటీ వారెంట్ తీసుకొని వస్తే మరి కోర్టు యాక్సెప్ట్ చేసింది. అంటే ఏ కేసులో బయటకు రావడానికి బెయిల్ వచ్చినా కూడా మరొక కేసు అయితే సిద్ధంగా ఉంటుంది. దీంతో వల్లభనేని వంశీ ఇప్పుడప్పుడే బయటకు రాడు. గతంలో చింతమనేని ప్రభాకర్ మీద కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అస్త్రమే ఒకటి ప్రయోగించాడు. కానీ చింతమనేని ప్రభాకర్ గట్టిగా నిలబడి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్ళీ రాజకీయ ప్రస్థానం నడిపాడు. కానీ వంశీకి అయితే అంత ధైర్యం కనిపించడం లేదు. ఎందుకంటే వంశీ ఎన్నికల కంటే ముందే కాడి కింద వేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గట్టిగా బెదిరించి భయపెట్టి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేసే విస్తృత ప్రయత్నం చేశాడనేది కూడా ఒక వార్త వినిపిస్తుంటే, ఓడిపోయిన దగ్గర నుంచి అసలు కనిపించటం లేదు. గన్నవరం ఇన్ఛార్జి పదవి ఇచ్చినా కూడా ఆయన ఉంటుంది హైదరాబాద్లోనే. పోలీసులు కూడా హైదరాబాద్ వెళ్ళి మరి వంశీని తీసుకొచ్చారు. కాకపోతే ఆయన ఫోన్ తీసుకురావటంలోనూ మిగతా కొన్ని అంశాల్లో మాత్రం పోలీసులు కొంత వంశీకి సహకరించే విధంగా ఉన్నారు అనే ఒక ఇది కూడా బయటకు వచ్చినప్పటికీ మరి టీడీపీ పార్టీ అయితే గట్టిగా కూర్చుంది. ఎందుకంటే వాళ్ళ గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి దాంట్లో ఒక కారును తగలబెట్టి
పట్టాభి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఊరూరా తిప్పి అర్ధరాత్రి ఓ గుడ్లవెల్లేరు పోలీస్ స్టేషన్లో ఆయన్ని కరెంటు తీసి మరి ఒక ముగ్గురు ముసుగులేసుకున్న వ్యక్తులు వచ్చి చితక్కొట్టేశారు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత మరి వంశీని ఎందుకు వదిలిపెడతారు? వీలైన కాడికి లోపలుంచే ప్రయత్నమే చేస్తారు. ఇన్నాళ్ళు ఉండి బయటకు వచ్చిన తర్వాత ఇక వంశీ దగ్గర ఏం మిగిలి ఉంటుంది ఈ రాజకీయ ప్రస్థానం కొనసాగించడానికి? ఆ విషయాన్నే జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకొని ఇప్పుడు వంశీని తప్పించేస్తూ ఉన్నాడు. అటు టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చి ఆ పార్టీని జడగొట్టుకున్నాడు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటము, తర్వాత కేసులు అవ్వటము, వీళ్ళు ఈ నాయకులు చెప్పినట్టుగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రాపకాన్ని పెంచుకోవటానికి ఇతను నోటికొచ్చిన మాటలు మాట్లాడి నోరా వీపుకు చేటు దాకే అనే సామెతని ఖచ్చితంగా నిజం చేశాడు ఇక్కడ వంశీ. మరి అలాంటిది ఇప్పుడు వీపు పగులుతుంటే కాపాడాల్సిన నాయకులు వాళ్ళ సొంత ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మరొక పక్క జగన్మోహన్ రెడ్డి మీదకే లెక్కర కేసులు లాంటి అంశాలన్నీ తెరపైకి వస్తుంటే ఇప్పుడు వంశీని ఏం పట్టించుకుంటారు? ఇప్పటికే మరి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు విస్తృతంగా తిరిగి మీడియా ముందు తెగ మాట్లాడి కనిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇక్కడ వంశీ విషయంలో కనిపించడం లేదు. అంటే పోసాని కృష్ణమురళి ఇది వేరు, వంశీది వేరు. వంశీ అయితే సొంతగా చూసుకోగలడు కాబట్టి ఆయన జోలికి ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు రాలేదు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా వంశీ అయితే ఖచ్చితంగా ఆయన సొంత ప్రయత్నాలే చేసుకుంటున్నాడు తప్ప బయటకు రావడానికి మిగతా ఎవరు సహాయ సహకారాలు అందుతున్నట్టుగా ఏం కనిపించటం లేదు. దాంతోపాటుగా ఇప్పుడు ఈ గన్నవరం ఇన్ఛార్జ్ పదవి ఓడగొట్టేసి వేరే వాళ్ళకి ఇవ్వటం, దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వంశీని దూరం పెడుతోంది. జగన్మోహన్ రెడ్డి వంశీని వదిలేశాడు అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంటే మరి వంశీ బయటకు వచ్చిన తర్వాత ఇలాగనే యాక్టివ్గా ఉంటాడా? చింతమనేని ప్రభాకర్ లాగా బాగా యాక్టివ్గా రాజకీయాలు చేయగలుగుతాడా? అన్నాళ్ళు జైల్లో ఉన్న తర్వాత మరి చింతమనేని ప్రభాకర్ విస్తృతంగానే మళ్ళీ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఈయన సంగతి అయితే అలా లేదు కదా. వల్లభనేని వంశీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక రాజకీయ ప్రస్థానానికి అయితే చరమగీతం పాడేస్తాడు. ఆయన రాజకీయ జీవితానికి నాకౌట్ పడిపోయినట్టే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.